గుత్తి బెండకాయ ఫ్రై అండోయ్! లేటెందుకు పదండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయాక ధనియాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, పొట్టు తీసిన వెల్లుల్లి 4, 5 వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసేయండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. 2 టేబుల్ స్పూన్‌ల నువ్వులు కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం చింతపండు, తగినంత సాల్ట్ వేసుకొని పూర్తిగా చల్లారిపోయాక మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి. నీట్‌గా కడిగిన బెండకాయలనండి లేత బెండకాయలు తీసుకోండి. దీనికున్న తల, తోక కట్ చేసుకొనండి. మధ్యలోకి ఇలా నాటు పెట్టేసుకొని పక్కన పెట్టండి. ముందుగా మిక్సీ పట్టుకున్న కారప్పొడిలోకి కొద్దిగా వాటరేసుకొని కలుపుకొనండి. ఈ బెండకాయ మధ్యలోకి ఇలా స్టఫింగ్ కింద పెట్టేసుకొని అన్నీ ఇలా రెడీ చేసుకొనండి. స్టవ్ మీద మళ్ళీ బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బెండకాయలన్నీ ఏసుకొని మూత పెట్టి 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండోయ్! ఈ ఫ్రై అండి పులుసు, సాంబార్, రసంలోకి సూపర్‌గా ఉంటదండి. ఈ వీడియో గాని నచ్చితే లైక్ కొట్టండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.